ఇప్పుడు మొన్నటి నుంచి గూడా మనము ఏ రాశి వారు ఈ 2026లో నరదృష్టి ఉండొద్దు, నరఘోష ఉండొద్దు, అలాగే శత్రువులు నాకుండొద్దు. శత్రు బాధ అనేది నాకుండొద్దు అని జెప్పి ఒక జనరల్‌గా ఒక చిన్న చిన్న రెమెడీస్ మనం ఒక్కొక్క రాశి వారికి చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మనం డైరెక్ట్ గూడా చాలామంది డైరెక్ట్ రావటము, లేదా కాల్ అపాయింట్‌మెంట్ తీసుకోవటం గూడా జరుగుతుంది. కాబట్టి మీరు గూడా ఈరోజు టైం వేస్ట్ చేయకుండా ప్రాపర్ అపాయింట్‌మెంట్ తీసుకొని, మీ నేమ్ కరెక్షనా, మీ ఫరెన్ నేమా, లేదా నా పాప పుట్టాడు, బాబు పుట్టాడు, లేదు నా బాబు నాకు 10థ్‌లోనే ఉన్నాడు, ఇంకా 10థ్ కంప్లీట్ కాలేదు అంటే, ఆ సర్టిఫికేట్‌లలో ఏమైనా చేంజెస్ జేసుకోవాలా, ఒక లెటర్ యాడ్ చేయటమా, లేదంటే ఏదైనా డిడక్ట్ చేయటమా, లేదనుకుంటే ఆ నేమ్ బావుందా లేదా, ఇది తెలుసుకొని వాళ్ళకి ఒక నెక్స్ట్ ఒక 50, 60 ఇయర్స్ లైఫ్ మీరు సేవ్ చేయగలుగుతారు. కాబట్టి మీరు అపాయింట్‌మెంట్ తీసుకొని ఇంకా మీ లైఫ్‌లో ఇంకా బ్రహ్మాండమైన రెమెడీస్ తెలుసుకోవచ్చు. కాబట్టి అపాయింట్‌మెంట్ తీసుకొని మీ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అసలు ఇది ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటిదంటే వృషభ రాశి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నరదృష్టి ఉండొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చేయంటే గోమాతకి పచ్చిగడ్డి తీసుకో. నీకు కుదిరినప్పుడల్లా పచ్చిగడ్డి తీసుకో. పాలల్లో కొంచెం కుంకుమ పువ్వేసి దాన్ని కలిపి, ఆ పాలు దాని మీద జీలకరించి మంచిగా కూరుకో. నాకెవ్వడు గాని నాకు నరదృష్టి ఉండొద్దు తండ్రి, తల్లి. ఈ 33 మంది దేవతలు ఆడనే ఉంటారు కాబట్టి, ఆ అమ్మకి ఒక 3 ప్రదక్షిణాలు చేసి మంచిగా గడి సమర్పించు. ఒకవేళ అవకాశం ఉంటే అమ్మ కుడికాలు నుంచి కొంచెం దు ఆ మట్టి తీసుకొని నుదుటి మీద ధారణ చేయి. అప్పుడు అల్టిమేట్‌గా ఉంటుంది. ఇది ఒక ఆహ్, నరదృష్టి ఉండకుండా వృషభ రాశి వారికి. సెకండ్, నరఘోష ఉండొద్దు. ఈ అమ్మ ఈడు ఏడుస్తూనే ఉండు. నా డెవలప్‌మెంట్ ముందు చూసి ఈడు ఏడుస్తూనే ఉండు. వీడు ఘోషేంద్ర బాబు అని చెప్పి ఎక్కువ శాతం మన రిలేటివ్సే మన మీద ఏడుస్తుంటారు. వీడు ఇట్లా డెవలప్ అయిపోయిండు, అట్లుండి ఇటు ఇట్లా అయిపోయిండు అని చెప్పి ఆ నరఘోష అనేది ఎక్కువ ఉంటది. సో, మీరు వృషభ రాశివోళ్ళు ఏం చేయాలి? నరఘోష వెళ్ళిపోవాలి. శివయ్యకి కుదిరినప్పుడల్లా ఒక 11 అరటిపండ్లు తీసుకొని వెళ్ళండి. నెలలో ఒక్కసారి చేసినా పర్లేదు. ఒక 11 అరటిపండ్లు తీసుకెళ్ళండి. చెరుకు రసం తీసుకెళ్ళండి. అక్కడ మంచి చెరుకు రసంతోటి అభిషేకం చేయించండి. ఒక అరటిపండు అక్కడ పెట్టేయండి. ఆ 10 అరటిపండ్లు తీసుకురండి. 7 అరటిపండ్లు పంచేయండి ఎవరికైనా భక్తులకు అక్కడ కూర్చున్నాయి. ఆ 3 అరటిపండ్లు తీసుకెళ్ళి గోమాతకు పెట్టేయండి. ఇది మనకి నరఘోష లేకుండా వృషభ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా జరుగుతుంది ఇది. ఈ పరిహారం. అంటే నువ్వు కుదిరినప్పుడల్లా చేస్తున్నావు. నెలలో ఒకసారా, నెలలో 2 సార్లు నీకు అవకాశం కుదిరినప్పుడల్లా అప్పుడు నువ్వు చూడు. ఆ నరఘోష ఎట్లా వాళ్ళు ఏదైనా నెగటివిటీ మన మీద ఉన్నా సరే గానీ అది రివర్స్ వాళ్ళకెళ్ళిపోతుంది. ఇదొకటి. లాస్ట్ మనకి శత్రువులు ఉండొద్దు. మన వృషభ రాశి వారికి నేను ఎక్కడికెళ్ళినా సరే గానీ నాకు అందరూ అనుకూలంగా ఉండాలి. నాకు అయినంత వరకు శత్రువు అనేటోడే నా దగ్గర ఉండకూడదు. నీకు కుదిరినప్పుడల్లా ఏంటంటే అష్టమి రోజు పర్టిక్యులర్ ఏంటంటే అష్టమి రోజు ఏం చేయాలంటే మంచిగా రౌండ్ బ్రెడ్డో లేదంటే ఆ బ్రెడ్ ప్యాకెట్ ఒకటి తీసుకో. మంచి దాని మీద కొంచెం తేనె అద్దు. దాని మీద కొంచెం తేనె అద్దేసి లైట్‌గా అద్దినట్టు దాని మీద కొంచెం పసుపు ఇట్లా లైట్‌గా అద్దినట్టు పెట్టేసి సగం ప్యాకెటు స్ట్రీట్ డాగ్స్‌కేసేయి. సగం ప్యాకెట్ ఏంటంటే చిన్న చిన్న పీసెస్ చేసేసి ఎక్కడైనా గోడ మీద పక్షులు తినేటట్టు పెట్టు. ఈ పరిహారం చేసినట్టయితే నీకు ఎక్కడ గాని శత్రుత్వం ఉండదు. అష్టమి రోజు నువ్వు స్ట్రీట్ డాగ్స్‌కి అలాగే మనకి హ్మ్, పక్షులకి నువ్వు ఫీడ్ చేసినట్టయితే ఇప్పుడు టెంపుల్‌కెళ్ళిపో దీపం పెట్టు. ఓకే. కానీ ఇది రెమెడీ అనమాట. అష్టమి రోజు మనం భైరవుడికి, అలాగే పక్షులకు మనం సేవ చేసుకున్నట్టయితే రాహు, కేతు, గురు ఈళ్ళు ముగ్గురు బలపడతారు. సో, గురు బలపడ్డప్పుడు ఏమవుతుంది? నలుగురు మనకి మిత్రులవుతారు తప్ప శత్రువులు గారు. రాహు బలపడ్డప్పుడు ఏమవుతది? వాడిని మనం కరెక్ట్ అర్థం చేసుకొని వాడి మైండ్ సెట్ ఏంటిదో మనం వాడి తగ్గట్టు వాడిని మోల్డ్ చేసుకోవడమో, లేదా మనం మోల్డ్ అవ్వటం జరుగుతుంది. కేతు ఏంటిది? లాంగ్ టైమ్ రిలేషన్. అలాగే ఒక కాలిక్యులేషన్, ఫ్రెండ్‌షిప్ ఎంతవరకు మన లిమిట్స్ ఏంటిదనేది కేతువు డిసైడ్ చేస్తాడు. కాబట్టి ఇది అష్టమి రోజు చేసుకున్నట్టయితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ అనేవి మనకు కనపడతాయి. ఎవరికైతే వృషభ రాశి వాళ్ళకి శత్రుబాధ నివారణ ఇది శత్రుబాధ లేకుండా దీని నివారణ జరగడానికి పరిహారం. కాబట్టి మీరు కూడా మీ లైఫ్‌లో ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారు అంటే అగ్నిశమిత్రాజీని నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మనం హైదరాబాద్‌లో ఉంటాం. పర్యటనలు ఏం లేవు. ఎందుకంటే నేను అదే అంటాను. ఒక స్థానబలం ఉంటది. ఇప్పుడు నా ఇంటికొచ్చినప్పుడు 100% నేను ట్రై చేస్తాను. మన దగ్గరికొచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోవాలి ఆ వ్యక్తికి. అదొక రత్నం ద్వారానా, ఒక తాంత్రిక వస్తువు ద్వారానా, లేదా తాంత్రిక పరిహారమా, లేదా సాత్విక పరిహారమా, ఆళ్ళ జాతకం జూసినప్పుడే నేను జెప్తా. లేదనుకుంటే జాతకం లేదు గురువుగారు మా దగ్గర అన్నప్పుడు వాళ్ళ చేతిరేఖలు జూస్తాం. చేతిరేఖలు జూసి వాళ్ళకి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ జేసి, మీ రెమెడీస్ గూడా మీరు నోట్ జేసుకోండి, లేదా రికార్డ్ జేసుకోండి అని జెప్పి చెప్తా. సో, మీరు గూడా ఈ 2026లో అదృష్టవంతులుగా మారాలి అంటే ఎమ్మటే కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకొని, మీ యొక్క టోటల్ అదృష్ట సంఖ్య ఏంటిది, డైరెక్షన్స్ ఏంటిది, ఇవన్నీ తెలుసుకొని అవి ఫాలో అవ్వండి. 100% ఈ 2026లో అదృష్టవంతులుగా మారాలి ప్రతి ఒక్కళ్ళు మారాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, ఎరుపు రంగులో ఉన్నవి మనకిక్కడ పిల్లిమాయ, అంటే నల్ల పిల్లిమాయ. ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి, ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేటట్టు
చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక 41 రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండీ హోమం చేసి ఈ యొక్క పిల్లిమాయలనే అందుబాటులో ఉన్నాయండి. ఇది శత్రుబాధ నివారణకు కావచ్చు, మంచి మంచి పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి, ధనప్రాప్తి కలగాలి, ఆగిన డబ్బులు రావాలి, ఎలాంటి సమస్యలు ఉన్నా అధికార ప్రాప్తి కావాలి, మనం ఏ పని తలపెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్న వారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు. వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సంహిత, భృగు సంహిత, కాళీ కితాబ్, దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది. ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయను అభిమంత్రించడం జరిగింది. చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి. ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమాయని బుక్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మనం 41 రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము. ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద 11 రోజులు అభిమంత్రించి ఇస్తాము. సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి. నమస్తే. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి, వ్యాపారస్తులకు ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం. అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలబెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.